నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. PM రోజ్గార్ పోర్టల్ ప్రారంభం. బీసీ పారిశ్రామికవేత్తలకు చెక్కుల పంపిణీ. TNGO రాష్ట్ర అధ్యక్షులు మారంకు ఘన స్వాగతం. ఏకగ్రీవ ఎన్నికపై ఉద్యోగుల సంబురాలు. రెడ్డి కార్పొరేషన్ ప్రకటనపై సంఘాల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కదన భేరీ సభతో గులాబీ శ్రేణుల్లో జోష్. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ ధీమా. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ పోర్టల్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా కరీంనగర్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 1,00,000 మంది బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేసిన ఘనత మోడీదేనన్నారు. ఏటా 1,25,000 మంది దళితులను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ పోర్టల్ ప్రారంభం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ పారిశ్రామికవేత్తలకు రుణ చెక్కులను అందజేశారు. దీంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అణగారిన వర్గాలకు చేయూత అందించేందుకు కృషి చేస్తుందన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల ఆశయాలతో అంత్యోదయ విధానాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని కొనియాడారు. దళితులు, గిరిజన, బీసీ వర్గాల యువత ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి నుండి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేస్తుందన్నారు. TNGO రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం పట్ల ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తొలిసారి మారం జగదీశ్వర్ కరీంనగర్ వచ్చిన సందర్భంగా TNGO జిల్లా కమిటీ ఘనంగా సత్కరించింది. కరీంనగర్ TNGO భవన్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారి వచ్చిన మారం జగదీశ్వర్కు జిల్లా శాఖ ఘన స్వాగతం పలికింది. టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఉద్యోగులు. అనంతరం వివిధ విభాగాల ప్రతినిధులు మారం జగదీశ్వర్ను ఘనంగా సత్కరించారు. జిల్లా నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ఉద్యోగులకు కృతజ్ఞతలను తెలిపారు జగదీశ్వర్. TNGO జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, జిల్లా మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల్ల శారద, సవిత, సునీత, విజయలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర సంఘం ఆశీస్సులతో TNGOల కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రావడం నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంత వాణ్ణి చేసిన కరీంనగర్ జిల్లాను అలాగే జిల్లా ఉద్యోగులను ఎప్పటికీ మర్చిపోము. అన్ని సమస్యలను మన ప్రభుత్వంతో మాట్లాడి చూపుదాం. మరి అంతకుముందు మనం రిప్రజెంట్ చేయనే మొదటి తారీఖు జీతాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కూడా మొన్ననే కృతజ్ఞతలు తెలియజేసినాం. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం,
మరి గతంలో ఉన్న ప్రభుత్వంతో కాకుండా మీరు ఉద్యోగులందరినీ హక్కున చేర్చుకొని, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కూడా కీలకం కాబట్టి మీరు ఇచ్చేది మాకు ఉద్యోగులకు రాయితీ కాదు, 30 రోజులు శ్రమించి కష్టపడితే వచ్చే మా హక్కును కూడా జీతాల రూపాన ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలియజేస్తూ, తాలూకా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుని వరకు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైస్ చైర్మన్గా కూడా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఒక గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన నేత మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మారం జగదీశ్వరన్న గారికి ఇవాళ మన కరీంనగర్ జిల్లా ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన హృదయపూర్వక ఘన సన్మానం చేసేసాం. పటాకాయలు పేల్చాం, మిఠాయిలు పంచాం. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కనుక మా కరీంనగర్ జిల్లా గౌరవాన్ని ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా నిలబెట్టినందుకు మన మారం జగదీశ్వరన్నకు మా కరీంనగర్ జిల్లా జేఏసీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్ ప్రకటన పట్ల ఆయా వర్గాలలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు పలు సంఘాలు. కరీంనగర్లో వేరువేరు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు రెడ్డి సంఘాల ప్రతినిధులు. గతంలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రివర్గానికి కృతజ్ఞతలను తెలిపారు సంఘాల ప్రతినిధులు. గత 10 సంవత్సరాలుగా రెడ్డి కార్పొరేషన్ కోసం ఉద్యమించామని, ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ప్రతినిధులు నరహరి జగ్గారెడ్డి, గన్ను మహేశ్వరరెడ్డి, దారం జగన్నాథరెడ్డి, ఏడబోయిన శ్రీనివాసరెడ్డి, చెన్నాడి రాజేశ్వరరెడ్డి, అన్నం రజితారెడ్డి, న్యాలకొండ ప్రసన్నరెడ్డి, గుర్రం భాస్కర్ రెడ్డి, వాడే వెంకట్రెడ్డి, రామకృష్ణారెడ్డి, కోట భాస్కర్ రెడ్డి, సంధి అనంతరెడ్డి, వడాల మధుసూదన్ రెడ్డి, శంకర్రెడ్డి పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా మా రెడ్డిలు నిరంతర పోరాటానికి ఫలితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది మా రెడ్డిలలో ఉన్న బీద వాళ్లకు కొంతనైనా కొంత సహాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది 10 సంవత్సరాల కళ. ఇది నెరవేర్చినందుకు వారికి మా అన్ని రెడ్డి సంఘాల తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రెడ్డి గర్జన 2017లో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో, నేను వచ్చిన తర్వాత వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని పేద రెడ్డిలకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు 100 రోజుల లోపలనే చేసి మాకు ఆ మంత్రివర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ పెట్టిందో అది నిన్నటి రోజు అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది దాదాపు 2017 నుంచి ఎన్నో పోరాటాలు, ఎన్నో నిరాహార దీక్షలు, సమ్మెలు చేసినారు. మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి అసలు ఏర్పాటు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అది 100 రోజుల్లోనే పూర్తి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ప్రకటించడంపై రెడ్డి సామాజిక వర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్బీవీఆర్ఆర్ విగ్రహం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా రెడ్డి ఐక్యవేదిక ప్రతినిధులు బండ గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దువ్వంతుల లక్ష్మారెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. 2017లో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ను ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2010లో ఏదైతే మాట ఇచ్చిండ్రో, ఒకవేళ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పనిసరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అప్పుడే చెప్పిండ్రు రెడ్డి మహాగర్జనలో. ఈరోజు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభసూచకము. అన్ని కార్పొరేషన్లకు, అన్ని కులాలకు ఏ విధంగా చేసిండ్రో పేద రెడ్డిల కోసానికి ఈ కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని వారికి ప్రతి రెడ్డి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మధ్యలోనే మేము సమావేశం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ వాళ్ళం కూర్చుండి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇంత తొందరగా నెల తర్వాతనే మనం బోర్డు భావ్యం కాదు, 2 నెలల తర్వాత పోదామన్నారు. మా రాష్ట్ర నాయకులు వారిని సంప్రదించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన విధంగానే రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి మరియు మా ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా
రెడ్డిలతో పాటు 16 కుల సంఘాలకు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మరి ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద రెడ్డిలు ఎంతోమంది మరి చదువుకోగలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నదో, అగ్రకులాలు అయినప్పటికీ కూడా మరి చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రెడ్డి కుల బాంధవులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే ఓ ఉద్యోగి తనను నమ్మించి మోసం చేశాడని, అతనిపైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు బాధితుడు సముద్రాల సంజీవ్ కుమార్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి ఖనిలో సర్వీసింగ్ సెంటర్ను పెట్టించి 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి తన వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో కలిసి సదరు ఉద్యోగి మోసం చేశాడని ఆరోపించారు. సిపికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని వాళ్ళ యొక్క ఆఫీసర్ పై అధికారి డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని కలిసినాక ఏం అగ్రిమెంట్ ఉంటా అని చెప్పంటే తను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాడు అంటే తను ఒక అగ్రిమెంట్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ ఇవ్వలేను, నా మీద నమ్మకం నాకు ఇంత పెద్ద జాబ్, ఇంత పెద్ద హోదా నాది, నేను మీకు గ్యారంటీ లేదంటే సరే నమ్మించాడు. మమ్మల్ని నమ్మించినాక తర్వాత తను మొత్తం బిజినెస్ నష్టం ఇచ్చినాక ఏ రోజు కూడా పార్ట్స్ లెక్కలు చెప్పకుండా, అమౌంట్ లెక్కలు చెప్పకుండా, ఇన్కమ్ కాస్ట్ లెక్కలు చెప్పకుండా తను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి, తన మమ్మల్ని ఇలాకారను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి మొత్తం నష్టం చేశారు. ఆ రోజు మాకు అమౌంట్ ఇవ్వకుండా ఇప్పుడు సంవత్సరం నుంచి నష్టం చేస్తాం తిప్పిస్తున్నాడు. మా సిపి గారికి పిటిషన్ ఇచ్చాము, కొత్తపల్లి ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ మాకు ఎలాంటి న్యాయం చేస్తలేదు. తను మొత్తం ఎక్కడ దట్టేసుకుని వచ్చేస్తున్నాడు. దట్టేసుకుని ఇంతవరకు పోలీస్ స్టేషన్ రాలేదు. ఒకసారి వచ్చిందంటే మేము ఒక 100 సార్లు తిరిగాము కావచ్చు అన్ని ఆఫీసులకు చుట్టూ, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మాకు డబ్బులు మాకు రిటర్న్ ఇప్పించగలరు, దయచేసి ఇప్పించి మాకు న్యాయం చేయగలరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంవత్సరం నుంచి మేము ఇప్పిస్తాం, మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయలేదంటే మేము వచ్చే వారం 10 రోజుల్లో వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని మా జీవితం అక్కడికి ఇంటి ముందు గడిపేస్తాం. మేము మా యొక్క డబ్బులు ఇచ్చేదాకా మేము అక్కడికి కదము. వాళ్ళకు డబ్బులు 20 లక్షల చిన్న అమౌంట్ కావచ్చు, వాళ్ళు పోతే పోనీ అనుకున్నాను. నా యొక్క డబ్బులు నా 20 లక్షల జీవితంలో కష్టపడి నా జీవితం లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ నాకు. కరీంనగర్ వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరం కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నేడు విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వీధుల్లోని రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ప్రతి ఇంటికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వెళ్లి అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, అంజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అడిసెల తిరుపతి రెడ్డి, విజయ్ కుమార్, మహేందర్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ చెన్నోజు రమణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నందగిరి స్వప్న పాల్గొన్నారు. నిన్న మహాత్మానగర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసి ప్లాస్టిక్ను వేరేసి ప్లాస్టిక్ వల్ల మానవాళికి జరిగే ముప్పును అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా వాలంటీర్స్ అందరూ కూడా వివరించారు. అదేవిధంగా ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామం మొత్తాన్ని కూడా శుభ్రం చేసి రోడ్లన్నీ క్లీన్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీపీ గారు కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళు చదువుతో పాటు సేవ చేయడం చాలా గొప్ప విషయంగా వాళ్ళు పరిగణించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ క్యాంపుని ఇంకా 4 రోజుల పాటు ఈ 2 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తాం. మా వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా మా విద్యార్థులు వాలంటరీగా సేవ చేయాలనేటువంటి కాన్సెప్ట్తోని మా విద్యార్థులు ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ముందుకు రావడం చాలా గొప్ప విషయం. చదువుతో పాటు సేవలో కూడా ముందుంటూ సేవా మార్గాన్ని ఎంచుకొని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వాగేశ్వరి ఉమెన్స్ విద్యార్థులందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. దీనికి మా కళాశాల చైర్మన్ గౌరవ బీవీఆర్ గోపాల్ రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 45వ అధ్యయన బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు గోవర్ధన శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో సేవాకాలం ప్రబోధకి, తీర్థప్రసాద గోష్ఠి, గరుడ పఠాది వాసము, అగ్నిమదనము, అగ్నిప్రతిష్ఠ, ఆదివాస హోమము, ధ్వజారోహణము, గరుడ బలి, ఆరేగింపు, ఎదుర్కోలు ఉత్సవాలు జరిగాయి. రేపు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి పోలు కిషన్, ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, వెంకట్రెడ్డి, బట్టు కరుణాకర్ పాల్గొన్నారు.
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు కార్మికులు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రతినిధులు మాట్లాడుతూ హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. హమాలీలకు పెన్షన్, బీమా కల్పించాలని, ఐకేపీ కేంద్రాలలో పనిచేస్తున్న వారికి క్వింటాలకు 60 రూపాయల చొప్పున రేటు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కాశెట్టి లక్ష్మయ్య, గాండ్ల రమేష్, పిట్టల శ్రీనివాస్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు మరి 10 లక్షల బీమా చనిపోతే ఇవ్వాలి. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వారికి క్వింటాల్కు 60 రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా యూనిఫామ్ పద్ధతిలో మరి చెల్లించాలి. హమాలీ కార్మికులకు రక్షణ లేకుండా ఏ బీమా సౌకర్యం లేదు. దాన్ని ఇప్పటికైనా కానీ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాయో అదే తరహా లోపల మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే పెన్షన్ కానీ, 10 లక్షల బీమా కానీ, ఇండ్ల సౌకర్యం కానీ, మరి అనేక సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటి కూడా అమలు చేసేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కొరకు ఏ పార్టీలు అయితే పనిచేస్తాయో, ఏ పార్టీలు అయితే మేనిఫెస్టోలో పెడతాయో ఆ పార్టీలకే మేము మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్ని కులాలకు మీరు ఫెడరేషన్, ఫైనాన్స్ కమిటీలు కూడా ఫెడరేషన్లు నియమించడం జరిగింది. కాబట్టి అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి అన్ని ఫలాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క డిమాండ్ల పత్రాన్ని మేము కలెక్టర్ గారికి ఈరోజు విన్నవిస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల కథన భేరీ సభ ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ నింపింది. 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ తొలి సభగా కరీంనగర్ గడ్డను ఎంచుకుని ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఈ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి సభను ఇక్కడ నిర్వహించి మరోసారి సెంటిమెంటును రగిల్చేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ పార్లమెంటులో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ 2 దశల్లో పాదయాత్ర పూర్తి చేసుకోగా తాజాగా బీఆర్ఎస్ కరీంనగర్లో కదనబేరీ సభను నిర్వహించి ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 2001లో ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో సింహగర్జన సభతో ఉద్యమాన్ని తట్టి లేపగా ఇదే గ్రౌండ్ను సెంటిమెంట్గా ఎంచుకుని పార్లమెంటు ఎన్నికల బరిలోకి వెళ్తుంది బీఆర్ఎస్. కరీంనగర్లో నిర్వహించిన కదనబేరీ సభ విజయవంతమైంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో 10 ఏళ్ల తమ పాలన విజయాలను గుర్తు చేశారు మాజీ సీఎం కేసీఆర్. నాడు ఇక్కడి నుండే సింహగర్జనతో మొదలై రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇక్కడి నుండే సభను ప్రారంభించి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు గులాబీ బాస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగిన ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలను జిల్లా కరీంనగర్ జిల్లా పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు.
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. బీఆర్ఎస్ కదనభేరీ సభకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నేతలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మేయర్ సునీల్ రావు, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రసమయ్య బాలకిషన్, రవిశంకర్, సతీష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్లు పుట్టా మధుకర్, విజయ, వసంత, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభ ఏర్పాట్ల నుండి మొదలుకొని ముగిసేంత వరకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు స్థానిక నేతలు పర్యవేక్షించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, జిల్లాకు తీసుకొచ్చిన నిధులు, మెడికల్ కాలేజీ ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావించిన గులాబీ బాస్ కాంగ్రెస్ పైన పలు విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పైన బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పలు విమర్శలు గుప్పించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి, ఇతర అంశాలపైన గ్రామాలలో చర్చ పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వినోద్ కుమార్. ఈ జిల్లా నుండి గతంలో ప్రారంభించిన పథకాలను గుర్తు చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మళ్ళీ మార్పు జరగాలే అంటున్నారు. ఏం మార్పుర బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలే అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే హామీస్తున్నా, రానున్న 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా. ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలోనే ఉంటా. మన పార్టీని బలోపేతం చేసి ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితో ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ. అనారోగ్య కారణాల వల్ల కదనభేరీ సభకు రాలేకపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ లోటును పూడ్చేందుకు కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. చేనేత కార్మికుల పరిస్థితులను గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేలా ప్రసంగించారు బీఆర్ఎస్ అధినేత. మాజీ సీఎం కేసీఆర్పై పలు ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సెంటిమెంట్ను రాజేసి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ, సహారా కుంభకోణాలలో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర పథకాల్లోనూ 1,00,000 కోట్లకు పైగా దోచారని, వాటిని రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటులోకి కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో, నేను ఎన్నిసార్లు వెళ్లానో చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. తెలంగాణలో 21 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందే కేంద్రం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం బాధ్యుడైన కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల కోడ్తో 6 గ్యారంటీలపై 100 రోజుల గడువు ముగియబోతోందని, దీనిపైన ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మన అధినాయకుడు కేసీఆర్ గారి కంచెలి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా 3 అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసిన విషయం వాస్తవం. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్ చెప్పరాదు. తెలంగాణ సభ ఓటింగ్ చేత పోయి తాగివన్నాడు. ఒక విజయశాంతి గారు ఒక్కరే ఫైట్ చేసినాడు పోడియం దగ్గర. ఈయన రాకున్నా కూడా, కేసీఆర్ పార్లమెంట్ రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు పెట్టారు కేసీఆర్ వచ్చినట్టు. దీన్ని ఎంపీ అటెండెన్స్ ది
నా అటెండెన్స్ దీని అటెండెన్స్ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకు ముందు ఫుల్ అటెండెన్స్ నాది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నా పార్టీ పర్మిషన్ తీసుకునే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయినా ఇక్కడ కొట్లాడినా మీకు వ్యతిరేకంగా. అందుకే మీకు కసి కొండను దవ్వి ఎలికెత్తి పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం 6 గ్యారెంటీలు ఊసెత్తలే. నేను మళ్ళీ చెప్తున్న 6 గ్యారెంటీలు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడము అది ఉండొచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అవ్వడం ఉండొచ్చు. కానీ మీరు 2500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ లో ఇవ్వడానికి నా కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు, దానికి సంబంధించి నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఈ నెల 15వ తేదీన కరీంనగర్ పద్మానగర్ ఇందిరా గార్డెన్లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీసీ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధి అంజన్ కుమార్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ గణన బిల్లు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నంను ఘనంగా సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ అభినందన సభకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులు మెతుకు సత్యం, వాసాల రమేష్, వెంకటస్వామి, గిడుగు రవీందర్, పిట్టల రవి, శ్రీధర్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ కుల గణనను ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఏకవాక్యంతో ఆమోదించడం హర్షణీయం. ఈ సందర్భంగా మన జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కుల గణాంకాల గురించి తీర్మానం చేసి ఆమోదం తెలిపినందుకు అన్ని బీసీ కులాలు పార్టీలకు అతీతంగా రాజకీయాల పార్టీలకు సంబంధం లేకుండా ఓన్లీ ఒక కుల సంఘాలతో మాత్రమే వారికి ఘనంగా సన్మానించాలని ఒక నిర్ణయం తీసుకొని కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి అన్ని బీసీ కుల సంఘాలను కలిసి 15వ తేదీ శుక్రవారం రోజు స్థానిక కరీంనగర్లోని ఇందిరా గార్డెన్ పద్మనగర్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. నిజంగా కూడా బీసీలది ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా ఒక నినాదం తీసుకున్నాడు, జిత్నీ ఆబాది ఉత్నీ భాగ్యదారి, అంటే ఎంత జనాభా ఉందో వాళ్ళకు అంత భాగ్య. అంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో విన్నర్గా బావుపేట టీం కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతి మాదాపూర్ టీం అందుకుంది. మొదటి బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 10,000 నగదుతో పాటు షీల్డులను అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, మండల పార్టీ అధ్యక్షులు ముసుగు ఉపేందర్ రెడ్డి, చిత్తుకూరి అనంతరెడ్డి, మాతంగి అనిల్, మార్గం మల్లేశం పాల్గొన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆయా సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాధర కనకయ్య, గీకురు రవీందర్, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పిట్టల రవీందర్ మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ మంత్రివర్గానికి ఆయన కృతజ్ఞతలను తెలిపారు. తమ చిరకాల డిమాండ్ అయిన ముదిరాజులు బీసీఏలో చేర్చుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా ముదిరాజులకు మరియు ఇతర కులాలకు కూడా మాకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని క్యాబినెట్లో తీర్మానం చేయడం చాలా సంతోషమైన విషయం. ఇది మా కోరిక. ఇది అడిగినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా మాకు చేయలేదు. కేవలం ఓటు బ్యాంక్గానే మాత్రం వాడుకున్నారు మా జాతిని. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా జాతిని ఉద్దేశించి మా యొక్క ప్రయోజనాల కొరకు మాకున్న కష్ట నష్టాలను గుర్తించి మాకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజు సంఘాలు బీసీ డి నుంచి ఏకు మార్చుతామని గతంలోనే ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీ నెరవేరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ బీసీ కులాల యొక్క రాజకీయ, ఆర్థికపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి
బీసీ ముదిరాజ్ కార్పొరేషను ఎప్పటి నుంచో ఉన్న కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి మాకు ప్రవేశపెట్టినటువంటి నిర్ణయించినటువంటి ఈ బీసీ కార్పొరేషన్ను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ నుండి మరి మత్స్య కార్మికుల నుండి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంపీ బండి సంజయ్పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు. కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ మోటార్, మీటర్, దమ్ము, ధైర్యం గురించి రసమయికి ఏం తెలుసని ప్రశ్నించారు. గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అన్నారు. కార్పొరేటర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకుడు పరశురాం, పర్వతం మల్లేశం, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మామిడి చైతన్య, ఎలుక రాజేష్ పాల్గొన్నారు. మీ అభ్యర్థి ఓడిపోతుందనే ఒక బాధ తప్ప మీరు సంజయ్ అన్న గురించి ఒక్క అవినీతి ఉందా, ఆయన చేసిన అవినీతి ఉందా, పోనీ అవినీతి పరులకు ఎవరికైనా అండగా నిలుచున్నాడా? పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, అప్పుడు నువ్వెక్కడున్నావు? మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడని చెప్పి నీకు హెచ్చరించడంతో పాటు సంజయ్ అన్న గురించి మాట్లాడే ముందు నాలుగున అదుపులో పెట్టి మాట్లాడు. రెగ్యులర్ డిఎంహెచ్ఓను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంహెచ్పి జిల్లా ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ వల్ల కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సరిగ్గా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయి జిల్లా వైద్యాధికారిని నియమించాలని కోరారు. రెగ్యులర్ డిఎంహెచ్ఓ గారు కరీంనగర్ జిల్లాలో లేకపోవడం వల్ల మరి హాస్పిటల్ మీద కానీ ఆరోగ్య శాఖ మీద పూర్తిగా మరి బాధ్యతలు నిర్వహించడం లేదు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు పట్టించుకోవడం లేదు. అట్లా కాంట్రాక్ట్ బేస్ మీద చేసే ఉద్యోగస్తులకు గత 3-4 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే దీని అన్నిటికీ కారణం రెగ్యులర్ డిఎంహెచ్ఓ లేకపోవడం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వెంటనే గత ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా చూపెట్టాలంటే మరి కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ డిఎంహెచ్ఓ నియమించి వెంటనే ఆగినటువంటి జీతాలను చెల్లించాలని. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నారు విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని 80 మంది లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో రైతులకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాని వాళ్ళకి మిగిలిపోయినటువంటి ఏమైనా అప్లికేషన్స్ ఉన్నా కూడా తహసీల్దార్కి చెప్తున్నాం. అవి కూడా ప్రభుత్వంలో మనం పరిష్కారం చేసి సాధ్యమదు కుటుంబాలకు పేదవాళ్ళకు అండగా ఉండే ఒక మంచి పథకాన్ని ఇలా ప్రజలు గొప్పవాళ్ళు ఒక ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తారు. వారు అడుగు అవసరం కూడా ఇంకో మార్పు కోరాలనుకుంటే ఇంకో ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తారు. 10 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ 10 సంవత్సరాల తర్వాత మీరు మార్పు కోరుకొని మన రాష్ట్రంలో పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం మాకు ఇచ్చినారు. ఈరోజు ప్రభుత్వ పరంగా 15 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నా మాకు బాధ్యత ఉన్నది. మేము ఎమ్మెల్యేగా విప్పైనంత మాత్రాన ఏదో. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేటలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. మండలంలోని కొండాపూర్, వెంకట్రావుపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మెచ్చి ఇతర పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొన్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. 500 రూపాయలకే సిలిండర్ అమలు చేసినాం. ఈరోజు గృహోద్యోగి గతంలో గ్రామాల్లో రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. నేడు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఉచితం చేసినటువంటి కార్యక్రమం. ఇందిరా ఇండ్లు ఎవరైతే నిర్మించుకుంటారో 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలైతే 6 లక్షలు ఇచ్చిన కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టింది. ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా బాహుళ్యంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల దగ్గర వెళ్తున్న క్రమంలో చూసి ఓర్వలేక ఈరోజు మరి అధికారం దిగిపోయినా ఇంకా మీ అధికారం ఉన్నటువంటి బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నాం. అయినా కూడా దయచేసి గమనించమని.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట్ గ్రామంలో చేపట్టిన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాతల కాలం నుంచి గ్రామాల్లో కులదేవతల ఆలయాలు నిర్మించి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవడం మంచి సాంప్రదాయమన్నారు. పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షులు రామస్వామి, ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు ముస్కు ముకుందరెడ్డి, గొట్టె ప్రభాకర్, పులి సత్యం పాల్గొన్నారు. ఆలయ నిర్మాణార్థం అదో నిర్విఘ్నేన సర్వకాల ఆలయ నిర్మాణార్థాయం చత్ బ్రాహ్మణాదికమో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.